ఏసీబీ కోర్టులో రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ ఓటుకు నోటు కేసులో A1గా రేవంత్ రెడ్డి 10 ఏళ్ల క్రితం నాంపల్లి ఏసీబీ కోర్టులో జమ. అప్పటి నుంచి అక్కడే పాస్పోర్టు, విదేశాలకు వెళ్లే ప్రతిసారి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకొని వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ నెల ఆస్ట్రేలియా పర్యటనకు సీఎం 50,000 పూచికత్తుతోటి పాస్పోర్టు జారీ చేసిన కోర్టు పర్యటన ముగిసిన వెంటనే మళ్ళీ కోర్టుకు సరెండర్. ఇది మన చరిత్ర రేవంత్ రెడ్డి గారు, ఇది మన చరిత్ర. మనకున్న చరిత్ర అందరికీ ఉండాలనుకుంటే కష్టం. మీరు A1గా ఉన్నారు, మీ పాస్పోర్టు కోర్టుకు సరెండర్ చేసి ఉన్నది. ఇలాగనే అందరూ A1గానే ఉండాలి, అందరి పాస్పోర్ట్లు కోర్టుకు సరెండర్ చేయాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మన చరిత్ర అందరికీ ఉండాలనుకోకూడదు కదా. ఇది మన చరిత్ర. ఏంది? ఏసీబీ కోర్టులో రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ ఉన్నది, A1గా మీరు ఉన్నారు. ఈ చరిత్ర అందరికీ ఉండదు. అది ఆ ఘనకార్యం, ఆ ఘనకీర్తి మీకు మాత్రమే దక్కింది. మీరు విదేశాలకు పోవాల్సిన ప్రతిసారి 50,000 పెట్టి పూచికత్తు పెట్టి కోర్టులో 50,000 పూచికత్తుతోటి పెట్టి ఆ పాస్పోర్ట్ తీసుకోవాలి, టికెట్లు బుక్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుపోయి కోర్టుకు సరెండర్ చేయాలి. ఇది మన చరిత్ర. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు చరిత్ర. మీరు ఇవాళ ఏదో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, ఇదైనంత మాత్రాన ఆగిపోయేది కాదు, చెరిగిపోయేది కాదు. సో కాబట్టి ఈ చరిత్ర అందరికీ ఉండాలనుకోవడం మీ అమాయకత్వం అవుతుంది.